హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ వీలాగ్స్'. సో, ఈరోజు మనము ఒక కొత్త టాపిక్‌తో కలుస్తున్నామండి. అదేంటంటే మీకు 'హనుమాన్ చాలీసా' అనేది తెలుసు కదా! సో, మనము 'హనుమాన్ చాలీసా' మీనింగ్ ఏంటి? అది దాంట్లో ఎన్ని వర్సెస్ ఉంటాయి? అది ఎలా రిసైట్ చేయాలనేది మనం చూద్దాం. అది చాలా గొప్ప ఆహ్, హ ఇది ఏంటంటారు చాలా ఫేమస్ అండ్ ఇట్స్ వెరీ పవర్‌ఫుల్ సాంగ్ అండి. 'హనుమాన్ చాలీసా' అనేది. అది ఎవరు రిసైట్ చేసినా అది చాలా మంచిగా అంత పాజిటివ్‌నెస్ వస్తుంది. అంత మనకి, మనకి ప్రాస్పెరిటీ అనేదొస్తుంది. అంత మనకి ఏంటంటే లైఫ్‌లో మనకి కొద్దిగా పీస్‌ఫుల్‌నెస్ అండ్ ప్రాస్పెరిటీ యాస్ వెల్ యాస్ మన లైఫ్ స్టైల్ అనేది కొద్దిగా పాజిటివ్‌గా అనేది ఉండేలాగా జరుగుతుంది. అంత బావుంటుంది 'హనుమాన్ చాలీసా' అనేది. సో, మనం ఈరోజు ఏంటంటే దాని మీనింగ్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. మనం డిసైడ్ చేసుకున్నాకనే మనం అది ఇంగ్లీష్ ట్రాన్స్‌లేట్ చేసేసి ఆ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. ఓకే. శ్రీ గురు చరణ సరోజ్ రజ్ నిజ మన ముకుర్ సుధారి भरनउँ रघुबर बिमल जसु जोदायक फलचारि बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार. With the dust of Guru's lotus feet, I clean the mirror of my mind and then narrate the sacred glory of Sri Ramachandra, the supreme among Raghu dynasty, the giver of the four attainments of life. Knowing myself to be ignorant, I urge you, O Hanuman, the son of Pavan, O Lord, kindly bestow on me strength, wisdom, and knowledge, రిమూవింగ్ ఆల్ మై మిజరీస్ అండ్ బ్లెమిషెస్. సో, ఇక్కడేంటంటే ఇది మనం సాంగ్ ప్రేయర్ స్టార్ట్ చేసే ముందు ఇది జస్ట్ ఏంటంటే ఇది దోహా అనమాట. ఇది చదవాలి. ఇది ఏంటంటే మనం గురూస్ లోటస్ ఫీట్ దగ్గర డస్ట్ తీసుకొని మనము మన మైండ్‌ని మనం అది క్లీన్ చేసి ఆ డస్ట్‌తోని ఆ లోటస్ ఫీట్ గురూస్ లోటస్ ఫీట్ ఉన్న డస్ట్‌తోని మనం మన మైండ్ క్లీన్ చేసి ఆహ్, దాని తర్వాత నేను శ్రీ రామచంద్ర గ్లోరీనెస్ అని నేను చెప్తాను. ఆహ్, అలాగే ద సుప్రీం అంటే శ్రీరామచంద్రుడు ద సుప్రీం ఆఫ్ రఘు డైనాస్టీకి కింగ్. అది చెప్తున్నారు. ద గివర్ ఆఫ్ 4 అటైన్‌మెంట్స్ ఆఫ్ లైఫ్. అంటే ఇక్కడ మన శ్రీరామచంద్రుడనేది లార్డ్ శ్రీరామచంద్ర 4 హై అటైన్‌మెంట్స్ ఆఫ్ లైఫ్ ఇస్తారు. అది ప్రతి మనిషికి ఇస్తారు. ఎప్పుడైతే మనము ధ్యానం చేసి మనము ఈ ఈ ప్రేయర్ అనేది డివోట్‌ఫుల్‌గా మనం చేస్తామో, ఈ 4 అటైన్‌మెంట్స్ ఆఫ్ లైఫ్ అనేది అందరికి దక్కుతుందనమాట. నోయింగ్ మైసెల్ఫ్ టు బి ఇగ్నోరెంట్. ఐ అర్జ్ అంటే నేను ఇగ్నోరెంట్‌గా నేను ఉన్నాను. అందువల్ల నేను హనుమాన్‌కి ప్రార్థించి ఏం చెప్తున్నానంటే, నాలో నాకు బలము, కొద్దిగా జ్ఞానము, అలాగే నాలెడ్జ్ అవన్నీ నాకు ప్రసాదించు అని మనం హనుమాన్‌కి వేడుకుంటున్నాం. రిమూవింగ్ ఆల్ మై మిజరీస్ అండ్ బ్లెమిషెస్. నాలో ఉన్న పాపాలు, నాలో ఉన్న ఏమైనా చెడు అలవాట్లు ఉన్నటివన్నీ తీసేయమని ప్రార్థిస్తున్నామనమాట. ఇది దోహా ఫస్ట్. ఇక్కడి నుంచి ప్రేయర్ అనేది స్టార్ట్ అవుతుంది. హనుమాన్ చాలీసా. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జై కపీస తిహు లోక్ ఉజాగర్ రామదూత్ అతులిత్ బలధామ అంజని పుత్ర పవన సుత నామ. Victory of thee, O Hanuman, ocean of wisdom and virtue. Victory to the Lord of monkeys, who is well known in all the three worlds. You, the divine messenger of Ram and repository of immeasurable strength, are also known as Anjani Putra and also the son of wind, Pavana Putra. ఇక్కడేంటంటే హనుమాన్ గురించి చెప్పి మనము ప్రార్థిస్తున్నాము.
హనుమాను చాలా గొప్ప నాలెడ్జ్ ఉన్నవాడు. అలాగే చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నవాడు. అలాగే మన మంకీస్‌కి లార్డ్ అని మనము అలాగే 3 వరల్డ్స్ అంటే 3 ప్రపంచాల లార్డ్ అని మనము పూజిస్తున్నాము. అలాగే ఈ హనుమాన్ అనే అతను హనుమాన్ అనే భగవంతుడు డివైన్ మెసేజర్. అంటే ఒక డివైన్ మెసెంజర్ ఆఫ్ రామ్. రామ్ అనే రామ్ దేవుడు లార్డ్ రామ్‌కి మెసేజర్ అనమాట. అండ్ ఆల్సో రిపాజిటరీ ఆఫ్ ఇమ్మెజరబుల్ స్ట్రెంగ్త్. అంటే తనలో చాలా చాలా బలముంది. అతన్ని ఇంకేమని పిలుస్తారంటే అంజని పుత్ర అని పిలుస్తారు. అలాగే సన్ ఆఫ్ విండ్ పవనపుత్ర అని పిలుస్తారు అలాగే. महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन बरन बिराज सुबेसा कानन कुंडल कुंचित केसा. O Hanumanji, you are valiant and brave, with a body like lightning. You are the dispeller of darkness of evil thoughts and companion of good sense and wisdom. Sri Hanumanji's physique is golden colored. His dress is pretty, wearing kundals, earrings, and his hairs are long and curly. అలాగే ఇక్కడ మనము హనుమాన్‌జీ తన క్వాలిటీస్‌ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. ఏ ఏంటంటే హనుమాన్‌జీ చాలా గొప్ప బలవంతుడు. అలాగే చాలా ధైర్యవంతుడు. ఓకే. అలాగే మా బాడీ కూడా చాలా బ లైట్నింగ్ అంటే అది అస్ ఆహ్, అంటే తనలో చాలా డిటర్మినేషన్ చాలా బల బ బ బలంతో మంచి క్వాలిటీస్‌తో నిండున్నాయి. అంత మంచి బాడీ అని హనుమాన్‌ది చెప్తున్నారు. అలాగే హనుమాన్ చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు దూరం కలిగిస్తాడు. అంటే మనం డార్క్‌నెస్ ఆఫ్ ఈవిల్ థాట్స్‌లో ఉండకుండగా చేస్తాడు. అలాగే కంపానియన్ ఆఫ్ గుడ్ సెన్స్ అండ్ విజ్డమ్. అలాగే మంచి అలవాట్లు, అలాగే మంచి ఆలోచనలు అతను తలుచుకుంటే మనకి త్వరగా అనేది మనలో మార్పులొస్తాయి. అలాగే శ్రీ హనుమాన్‌జీ ఫిజిక్ అతని ఫిజిక్ మీరు ఎప్పుడైనా చూస్తే గోల్డెన్ అలాగా షైన్ అవుతూ ఉంటుంది. అది చెప్తున్నారు. హిస్ డ్రెస్ ఈస్ ప్రెటీ వేరింగ్ కుండల్స్. అది తన డ్రెస్ కూడా చాలా బ్రైట్‌గా, బ్రిలియంట్‌గా ఆ ఇయర్ రింగ్స్ కానీ, ఆ హెయిర్స్ కానీ అది చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయని చెప్తున్నారు. ఓకే. हाथ वज्र औ ध्वजा बिराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगबंदन. Sri Hanumanji, you hold the thunderbolt and the flag of good in your hand, and the sacred thread you wear across your shoulder looks great on you. O Hanumanji, you are the incarnation of Lord Shiva and are orange colored joy and happiness. You are loved and respected by the entire world for your good deeds and glory. సో, హనుమాన్‌జీ ఏంటంటే, ఒక ఫ్లాగ్ ఎప్పుడు తన చేతిలో ఉంటుంది. అదేంటంటే ఫ్లాగ్ ఆఫ్ గుడ్ అని అంటామనమాట. అలాగే థండర్ బోల్ట్ లాగా అది ఎప్పుడు యాక్ట్ చేస్తుంది ఆ ఫ్లాగ్ అనేది. అలాగే సేక్రెడ్ థ్రెడ్ అనేది వేసుకుంటారు హనుమాన్‌జీ, లార్డ్ హనుమాన్‌జీ ఆ షోల్డర్స్ దగ్గర. అలాగే ఇంకేం చెప్తున్నారంటే, ఇన్‌కార్నేషన్ ఆఫ్ లార్డ్ శివ. హనుమాన్‌జీ అతను హనుమాన్‌జీ ప్రభువు లార్డ్ శివకి ఇన్‌కార్నేషన్. ఇంకా ఏంటి ఆరెంజ్ కలర్డ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. అందుకే తను తన కలర్ కూడా తను మెజారిటీగా ఆరెంజ్ అనేది రిప్రజెంట్ చేస్తాం. సో, ఆరెంజ్ అంటే జాయ్ అండ్ హ్యాపీనెస్. యూ ఆర్ లవ్డ్ అండ్ రెస్పెక్టెడ్ బై ఎంటైర్ వరల్డ్. తను అందరూ ఈ ప్రపంచంలో అన్ ఈ ప్రపంచంలో ఉన్న అందరూ తనని మంచిగా రెస్పెక్ట్‌ఫుల్‌గా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే తను ఎప్పుడూ మంచి క్వాలిటీస్, మంచి పనులు చేశారు కాబట్టి. ఓకే. विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया.
You are the most knowledgeable, you are the most ethical with high moral standard and the wisest of all, and are always ready to do Lord Ram's work. You enjoy listening to Lord Ram's life story. As you always think about Lord Ram, Sita, Ram's wife, and Lakshman, Ram's younger brother, they find a place in your heart. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, హనుమాన్‌జీ చాలా జ్ఞానవంతుడు. అలాగే మంచి మంచి హై క్వాలిటీస్ ఉన్న మంచి మంచి క్వాలిటీస్ ఆహ్, ఆహ్, అంటే చాలా హై మోరల్ స్టాండర్డ్ ఉన్న లార్డ్. అలాగే అందరికన్నా చాలా వైజ్, వైజ్ పర్సన్ అంటే చాలా జ్ఞానవంతుడని. సో, అది చెప్తున్నారు. అండ్ ఆర్ ఆల్వేస్ రెడీ టు డూ లార్డ్ రామ్స్. రామ్ లార్డ్ రామ్ తాలూకా వర్క్ అనేది ఎప్పుడు అతను తను సర్వెంట్ లాగా తను ఏ పని లార్డ్ రామ్ ఏ పని చెప్తే అతను అది టాస్క్ అది డ్యూటిఫుల్‌గా చేస్తారని చెప్తున్నారు. అలాగే ఈ హనుమంతుడు గారు శ్రీ హనుమాన్‌జీ ఎంజాయ్ చేస్తారు. రామ్స్ లైఫ్ స్టోరీ విని. అంటే తను ఎప్పుడైతే రామాయణ గాని, ఎప్పుడైతే ఆ స్టోరీ గాని, లేదంటే ఏదైనా శ్రీరాముడి గురించి ఏది విన్నా కూడా హనుమంతుడు అనేవారు హనుమంతుడు బాగా తనకి హ్యాపీనెస్ వస్తుందనమాట. అది చెప్తున్నారు. అతను ఎప్పుడు లార్డ్ రామ్‌ని ఆహ్, డివోటీ అంటే తను ఎప్పుడు రామ్‌ని ప్రార్థించడం వల్ల రామ్‌కి ప్రియమైన సీత, ఇంకా అలాగే రామ్‌కి యంగర్ బ్రదర్ లక్ష్మణ్ కూడా తనలో ఉంటారు. తనలో హార్ట్‌లో ఉంటారు. ఓకే. అది చెప్తున్నారు. सूक्ष्म रूप धरि सियहि दिखावा बिकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे. You found Sita in Lanka and appeared in front of her in the miniature form of yourself, but then switched to aggressive mode, burning down the entire Lanka by yourself. You took the form of a powerful gigantic warrior, killing all demons and accomplished the task assigned to you by Lord Rama. ఇక్కడేమంటున్నారంటే, హనుమంతుడు ఎప్పుడైతే లంకకొచ్చారో, అప్పుడు ఆహ్, సీత దగ్గర చాలా చిన్నగా అయిపోయారు. అంటే చాలా హంబుల్‌గా అయిపోయారు. కానీ ఎప్పుడైతే ఫైట్ చేయాల్సొచ్చిందో, ఆ లంక కోసం అతను అగ్రెసివ్ అంటే చాలా పవర్‌ఫుల్‌గా అయిపోయారు. అంటే ఇక్కడ ఇతను క్వాలిటీ చెప్తున్నారిక్కడ. అంటే ఇక్కడ ఎక్కడ ఎలాగా ప్రవర్తించాడు అనేది క్వాలిటీ చెప్తున్నారు. సో, అక్కడ ఎప్పుడైతే లంకని ఫైట్ చేయాల్సొస్తుందో, అప్పుడు చాలా పవర్‌ఫుల్ అయిపోయారని చెప్తున్నారు. యూ టుక్ ద ఫార్మ్ ఆఫ్ పవర్‌ఫుల్ జిజాంటిక్. అలాగే హనుమంతుడు వాళ్ళు చాలా పెద్ద అంటే స్ట్రాంగ్ పర్సనాలిటీ. జిజాంటిక్ వారియర్ అంటే పెద్ద బ్యాటిల్‌లో పెద్ద పర్సనాలిటీ. పెద్ద బ్యాటిల్ పర్సనాలిటీ అలాగా పవర్‌ఫుల్ పర్సనాలిటీ లాగా ఆహ్, ఫార్మ్ అంటే అలాగా అయిపోయారు. ఎందుకని? డిమన్స్ అంటే రాక్షసుల్ని చంపడానికి. అది అది ఆ పని ఎవరు అసైన్ చేశారు? లార్డ్ రామ హనుమంతుడికి అసైన్ చేశాడు. ఇది ఈ రాక్షసుని ఇవి చంపేయండి అని, ఇది చంపు అని లార్డ్ రామ హనుమంతుడికి ఆ పని అప్పచెప్తే, ఇది హనుమంతుడు ఇది బ్యూటిఫుల్‌గా అది తీసుకొని ఆ పవర్‌ఫుల్ అవతార్ ఎత్తి వాళ్ళని ఫినిష్ చేసాడనమాట. సో, ఆ టాస్క్ అనేది కంప్లీట్ చేసాడని చెప్తున్నారు. लाय सजीवन लखन जियाए श्री रघुबीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय बरतहि सम भाई. You brought the Sanjeevani herb, which was very difficult to get, and saved the life of Lakshman, Ram's brother. Hence, Lord Ram's heart was filled with joy and happiness. Lord Ram praised you a lot for the life saving act and said that you are equally dearer to him as that of his brother Lakshman. లక్ష్మణుడు ఎప్పుడైతే తనకి ప్రాణగండం ఉండిందో, అప్పుడు సంజీవని అనే చెట్టు మన హనుమంతుడు వాళ్ళు తీసుకొచ్చారనమాట. అది కూడా చాలా కష్టం. అది తీసుకురావడం అనేది చాలా కష్టం. అది కనిపెట్టడం కూడా చాలా కష్టం. కానీ ఆ టాస్క్
శ్రీరాముడు చెప్పాడు కాబట్టి, అది డ్యూటిఫుల్‌గా తను చేశాడు. ఎవరు? హనుమంతుడు. అది చేసి లక్ష్మణ్‌ని బతికించాడు. అది దానివల్ల లార్డ్ రామ్ చాలా సంతోషంగా ఫీలయిపోయాడు. ఫీలయిపోయి అప్పుడు తను తనేమన్నాడంటే, "లార్డ్ రామా! నువ్వు నా బ్రదర్‌లాగే నువ్వు కూడా నాకు ఎప్పుడూ దగ్గర వాడివే హనుమాన్" అని చెప్పాడు. మన రాముడు హనుమంతుడికి. सहस बदन तुम रोजस गावे अस कहि श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहिसा. Your success and glory will be praised and sung by millions of people, and saying so, Lord Ram embraced you wholeheartedly. Sanak and the sages, saints, Lord Ram, Lord Brahma, great hermits Narad and goddesses Saraswati, along with Sheshang, the cosmic servant, failed to sing the glories of Hanumanji exactly. సో, ఇక్కడేంటంటే, హనుమాన్ తాలూకా సక్సెస్ అంటే తన తాలూకా మంచి పనులు, తన సక్సెస్ అవన్నీ ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలిసి తన్ని చాలా దైవంగా చాలా ప్రేమిస్తారనమాట. చాలా మనుషులందరూ ఇక్కడ ప్రపంచంలో. సో, అదే చెప్తున్నారు. దానివల్ల హనుమాన్‌జీ ప్రార్థన గూడా చాలామంది భక్తులందరూ చేస్తారు. సో, అందువల్ల లార్డ్ రామ్ అనేది ఎప్పుడూ హనుమాన్‌జీకి దగ్గరగా మనకి దగ్గరగా ఉండి అది హనుమంతుడికి ఎంబ్రేస్ చేస్తారు. సో, ఎంబ్రేస్ అంటే అది ప్రేమగా దగ్గర తీసుకోవడం. ఓకే. అలాగే చాలా ఈ సెయింట్స్, లార్డ్ రామ, ఈ గాడెస్ సరస్వతి, ఈ నారదుడు వాళ్ళు వీళ్ళు ఏంటంటే హనుమాన్‌జీ తాలూకా గ్లోరీస్ అంటే వాళ్ళు ఆ హనుమాన్‌జీ చేసిన మంచి మంచి పనుల తాలూకా విషయాలు వీళ్ళెవ్వరు చెప్పలేకపోయారు కరెక్ట్‌గా అని చెప్తున్నారు. जम कुबेर दिगपाल जहाते कवि को विद कहि सके कहाते तुम उपकार सुग्रीवहि कीन्हा राम मिलाए राजपद दीन्हा. సో ఇక్కడ వాట్ టు టాక్ ఆఫ్ denizens ఆఫ్ ది ఎర్త్ లైక్ పోయట్స్ అండ్ స్కాలర్స్ వన్స్ ఎక్సెట్రా ఈవెన్ గాడ్స్ లైక్ యమరాజ్ కుబేర్ అండ్ failed to narrate Hanuman's greatness. You helped Sugriva, the Monkey King, by introducing him to Lord Ram, which further helped him to regain his kingdom. సో ఇక్కడ ఏంటంటే పోయట్స్, స్కాలర్స్ చాలామంది కూడా హనుమాన్‌జీ తాలూకా గ్రేట్‌నెస్ మరి అంతగా వివరించలేకపోయారు. సో, అదే చెప్తున్నారు ఇక్కడ. యమరాజు కానీ, కుబేరుడు గాని ఎవ్వరు కూడా హనుమంతుడికున్న గొప్పతనం ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అదే చెప్పారు. అలాగే హనుమంతుడు త తన బ్రదర్ సుగ్రీవుడిని ఆహ్, హెల్ప్ చేశాడు. హెల్ప్ చేసి హెల్ప్ ఎలా చేశాడంటే అతను రాముడిని ఇంట్రడ్యూస్ చేశాడు. రాముడిని పరిచయం చేశాడు సుగ్రీవుడికి. సో, దానివల్ల రాముడు వల్ల సుగ్రీవుడు తన కింగ్‌డమ్‌ని మళ్ళీ అతను బ్యాక్‌కి తీసుకున్నాడనమాట. అది చాలా అది వార్ అయింది. అక్కడ మనకి రాముడనేవాడు దేవుడు అనే రామ్ దేవుడు లార్డ్ రామ్ హెల్ప్ చేసి సుగ్రీవుడికి ఆ కింగ్‌డమ్ అనేది మళ్ళీ తనకిచ్చాడనమాట. ఓకే. तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना जुग सहस्त्र जो जन पर बानु लिल्यो ताहि मधुर फल जानु. By heeding your advice, Vibhishan became the Lord of Lanka, which is known as all over the universe. Hanumanji gulped the sun at a distance of 6,000 miles, considering it to be sweet fruit. సో, ఇక్కడేంటంటే, హనుమంతుడు మాట విని విభీషణుడు కూడా మంచిగా లార్డ్ ఆఫ్ లంక అయ్యారు. లేదంటే అతను కూడా అది దక్కేది కాదు సపోజ్ హనుమాన్‌జీ మాట వినకపోతే. సో, అందువల్ల విభీషణుడు మాట వినడం వల్ల సారీ ఈ విభీషణుడు లార్డ్ హనుమాన్ మాట వినడం వల్ల
సో, అది లంక్ లార్డ్ ఆఫ్ లంక అయ్యాడు. లంకకి రాజయ్యాడు. అది అందరికీ యూనివర్స్ అందరికీ తెలిసిందే. అలాగే హనుమాన్‌జీ గల్ఫ్డ్ ద సన్. అంటే తను ఈ గల్ఫ్డ్ ద సన్ అంటే అతని దగ్గరికెళ్ళి అది టచ్ చేయబోయాడు. అది ఎంత దూరమైనా అంటే సూర్యుడు ఎంత దూరమైనా తన దగ్గరికెళ్ళి అది ఏంటి అనేది తెలుసుకోవడానికి అంత దూరం ఎళ్లి దాని దగ్గరికెళ్ళాడు. సో, అది ఏంటంటే అతను ఏమనుకున్నాడంటే అప్పుడు అది ఏదో స్వీట్‌గా ఉంటుంది. ఫ్రూట్ పళ్ళేమో అనుకున్నాడు. అందువల్ల అంతగా అది ఎంత దూరం ఉన్నా అంత పవర్‌ఫుల్‌గా అది నాకు ఏంటి తెలుసుకోవాలనేది చూసారా? అదంత డిటర్మినేషన్ ఉంది హనుమాన్‌జీకి. అంటే అక్కడ హనుమాన్‌జీ అంత పవర్‌ఫుల్ అనేది చెప్తున్నారు. प्रभुमुद्रिका मेलिमुख माहि जलधि लांगिके अचरज नाही दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे ते carrying the ring of Lord Ram in your mouth. No wonder that you crossed the ocean with ease because of your power. You are the greatest difficult taskmaster, and hence all difficult tasks become easy by your divine intervention. సో, ఇక్కడ మనకి ఎలాగో మనకు తెలిసింది రామాయణంలో హనుమంతుడు వాళ్ళు సీత దగ్గరికెళ్తాడు. అప్పుడు రాముడు హనుమంతుడికి ఇస్తాడు ఒక రింగ్. అది తీసుకెళ్ళి సీతకి ఇయ్యమంటాడు. సో, అది తీసుకెళ్ళేటప్పుడు హనుమంతుడు తీసుకెళ్తాడు. కానీ ఆ ఓషన్ చాలా పెద్ద ఓషన్. అది దాటడానికి ఎవ్వరి వల్ల కాదు. అది ఓన్లీ హనుమంతుడి వల్లే అయింది. సో, అది ఎంత అతను అది ఎంత పవర్‌ఫుల్ వ్యక్తి చూడండి మరి ఆ హనుమంతుడు. అది సామాన్యంగా ఏ మనిషి వల్ల అవ్వదు. సో, అది ఓన్లీ హనుమంతుడి వల్ల అయిందనమాట. అది చెప్పారు. అలాగే హనుమంతుడు ఏ పెద్ద టాస్క్ అయినా చేయగలడు. సో, అది చెప్తున్నాడు. డిఫికల్ట్ టాస్క్ మాస్టర్ అంటే ఎంత పెద్ద టాస్క్, ఎంత కష్టమైన టాస్క్ అయినా చేయగల కెపాసిటీ ఉందనమాట. అది ఎందువల్ల అతనికి అదొచ్చింది? తనలో ఉన్న దైవుడు దైవం వల్ల. తను ఎప్పుడూ శ్రీరామచంద్రుడిని ఎప్పుడూ తలుచుకొని, తనలో ఎప్పుడూ పూజిస్తూ ఉంటాడు గాబట్టి, తనలో ఉన్న దైవమే తనకి బలం. సో, అందువల్ల తనకి ఏ టాస్క్ అయినా ఈజీగా అవుతుంది. राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सब सुख लहै तुम्हारी सरना तुम रक्षक काहू को डरना. You are the guardian of Lord Ram's kingdom, and hence no one can enter it without your permission. By your blessing, I shall enjoy all the happiness in my life. As your protector, why should I fear anyone? సో, ఇక్కడేంటంటే ఎలాగో లార్డ్ శ్రీరామచంద్రుడుని కింగ్‌డమ్ అనేది హనుమంతుడే గార్డియన్ చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ హనుమంతుడు, హనుమంతుడు పర్మిషన్ లేకుండగా శ్రీరామచంద్రుడు దగ్గరికి ఎవ్వరు ఎళ్ళరనమాట. సో, ఫస్ట్ పర్మిషన్ అనేది హనుమంతుడి ద్వారా తీసుకోవాలి. హనుమంతుడు అంత మంచి ప్రొటెక్టర్‌గా నిల్చున్నాడు శ్రీరామచంద్రుడు. అలాగే హనుమంతుడి బ్లెస్సింగ్స్ వల్ల అన్ అంద మనలో హ్యాపీనెస్ కలుగుతుంది. హ్యాపీనెస్ కలుగుతుంది. అలాగే తను తలుచుకుంటే మనం మనకి పెద్ద ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఆ ప్రొటెక్షన్ వల్ల మనం ఇంకెవ్వరితోని ఎవ్వరితో మనం మన మనం ఎవ్వరి దగ్గర భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనలో హనుమంతుడు మనం తలుచుకున్నామనుకో, మనలో ఫియర్ అనేది పోతుంది. ఓకే. आपन तेज सम्हारो आपे तीनों लोक हांकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे. You are the only one who can control your own power. When you roar, all the three worlds shake with fear. No ghost or evil spirit shall come near me as I take your name, O super brave Lord Hanuman. హనుమంతుడు ఎంత గొప్పవాడంటే, తన పవర్ అనేది ఎవ్వరూ ఆపలేరు. అది ఓన్లీ హనుమంతుడి వల్లే అవుతుంది. అలాగే తను చాలా గొప్ప శక్తులన్నీ అవన్నీ ఉపయోగిస్తే అవి ఈ 3 లోకాలు అంటే 3 వరల్డ్స్ అనేవి షేక్ అవుతాయి. అంత పవర్‌ఫుల్ అన్నమాట హనుమాన్. అలాగే నో గోస్ట్ ఆర్ ఈవిల్ ఎటువంటి ఆహ్, ఎటువంటి బ్యాడ్ స్పిరిట్స్ కానీ,
ఎటువంటి గోడ్స్ అంటే దయ్యాలు ఏవి కానీ మన దగ్గర రావు. ఎప్పుడైతే మనం హనుమంతుడిని తలుచుకుంటామో. సో, అదే చెప్పారు. नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत बीरा संकट ते हनुमान छुड़ावे मन क्रम बचन ध्यान जो लावे all diseases and pains are destroyed and eradicated as one keeps on chanting your name continuously. Lord Hanuman, you rescue anyone from difficult situation when the person meditates and invokes your name wholeheartedly. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్ని డిసీజెస్ అండ్ పెయిన్స్ అంటే ఏ రోగాలున్నా, ఏవి పెయిన్స్ ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి. ఎప్పుడైతే హనుమంతుడి పేరు జపిస్తూ ఉంటామో, సో, మనకి లోపల మన బాడీలో ఉన్న ఏవైతే రోగాలున్నాయో, ఏవైతే పెయిన్స్ ఉన్నాయో అన్నీ తొలగిపోతాయని చెప్తున్నారు. అలాగే లార్డ్ హనుమాన్ మనల్ని రక్షిస్తాడు. ఏ డిఫికల్టీ ఎప్పుడైనా కష్టం కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు లార్డ్ హనుమాన్ మనల్ని రక్షిస్తాడు. ఎప్పుడైతే మనం తలుచుకుంటామో హనుమంతుడిని, మనం హోల్ హార్టెడ్‌గా అంటే మనస్ఫూర్తిగా మనము ఆ హనుమంతుడి దేవుడిని తలుచుకుంటే ఎటువంటి డిఫికల్టీ, ఎటువంటి కష్ట పరిస్థితులైనా మనము దాటుతాం. అదే చెప్తున్నాం. सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे O Hanuman ji, you are the caretaker of even Lord Rama, who has been hailed as the supreme Lord and the monarch of all those devoted in penances. Anyone who comes to you with a request to fulfill his wish or desire, it is always fulfilled by you in the best possible way. సో ఇక్కడ ఏంటంటే హనుమాన్‌జీ రాముడికి కేర్ టేకర్ అనమాట. ఎందుకంటే తనకేం గావాలో హనుమంతుడు చేసి పెట్టేస్తాడు. సో, అంత మంచి భక్తుడనమాట. అంత డ్యూటిఫుల్‌గా ఉంటాడు రాముడితోని. తను ఏ చిన్న సహాయం అడిగినా చేసేస్తాడు. ఆహ్, అంటే లార్డ్ రా ఇక్కడ లార్డ్ రాముడిని డిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే అంత పెద్ద బా లార్డ్ రామ అంటే తెలిసిందే మీకు. శ్రీరామచంద్రుడు అనేవాడు చాలా గొప్ప దేవుడు. అతను చాలా అతనికి చాలా డివోటీస్ ఉన్నారు. అలాగే ఆహ్, ఏ ప్రజలైనా ఏదన్నా ఆహ్, ప ఆహ్, తప్పులు ఏమన్నా ఉంటే తప్పులనేవారు మన్నించడానికి ఎప్పుడు శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తారు. సో, అంత పెద్ద దేవుడికి ఇతను కేర్ టేకర్ అంటే చూడండి. మరి హనుమంతుడు ఎంత గొప్పవాడో. హనుమంతుడు లార్డ్ రాముడికి బా ఆహ్, సహాయం చేసి అలాగే అతన్ని బాగా సర్వ్ చేస్తాడనమాట. సో, అది చెప్తున్నారు. ఎనీవన్ హూ కమ్స్ టు యూ విత్ ఎ రిక్వెస్ట్ మనం ఏదైనా ఒక కోరిక ఒక కోరిక ఉండి మనము హనుమాన్‌జీకి వెళ్ళామనుకోండి, నాకిది ఈ కోరికనుంది అని మనం హనుమాన్‌జీకి మనం ప్రార్థించి, మనం మనస్ఫూర్తిగా మనము హనుమంతుడికి వేడుకుంటే అది తప్పకుండా తీరుతుంది అని చెప్తున్నారు. चारों जुग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे your glory is praised in all four ages and you are well known across the world. You are the savior and guardian of all sages and saints. You are the destroyer of demons and the dearest one of the Lord Ram. సో, అతను గ్లోరీ అంటే తను అచీవ్‌మెంట్స్ కానీ ఏదైనా చాలామంది ఆహ్, చాలామంది గుర్తించి అతన్ని చాలామంది ప్రైజ్ చేశారు. అన్ని ఏజెస్‌లో. అంటే ఈ ఏ ఏ జనరేషన్‌లో అయినా హనుమాన్‌జీ చాలా గొప్పవారని అందరూ తెలుసుకున్నారు. సో, అంత గొప్ప హనుమంతుడని చెప్పారు. అది ప్రపంచం అంతటా అది అది తెలుసుకున్నారనమాట. అదే చెప్పారు. అలాగే తను సేజెస్‌కి, సెయింట్స్ కూడా ఒక గార్డ్‌లాగా అలాగే ఒక సేవియర్ అంటే రక్షకుడిలాగా ఉంటారనమాట. అలాగే అతను ఏంటి మన హనుమంతుడు డిస్ట్రాయర్ ఆఫ్ డెమన్స్ అంటే
రాక్షసుల్ని చంపేస్తారు. చంపేస్తాడనమాట. అలాగే డియరెస్ట్ వన్ ఆఫ్ లార్డ్ రామ్. అలాగే ప్రాణ స్నేహితుడు భగవంతుడు శ్రీరామచంద్రుడికి. సో, అది చెప్పారనమాట. अष्टसिद्धि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दासा. You are the giver of 8 supernatural powers and 9 types of devotions. You can do so as you were blessed by your mother Janaki with it. You have the essence of devotion for Lord Ram. May you always serve Lord Ram. సో, ఇక్కడ మనకి హనుమంతుడు అనేవాడు అతనికి ఆహ్, సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి. 8 సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి. అది చెప్తున్నారు. అలాగే 9 టైప్స్ ఆఫ్ డివోషన్స్ కూడా ఉన్నాయన్నమాట తనలో. సో, అది చెప్తున్నారు. యూ కెన్ అతను ఎవరికైనా అది ప్రసాదించగలడు. ఆహ్, అది ఎందుకంటే, అది తన వాళ్ళ అమ్మ జానకి ఆహ్, బ్లెస్ చేసింది తనని, హనుమంతుడిని. ఈ పవర్స్ ఈ పవర్స్‌తోని జన్మించారు హనుమంతుడు. సో, అదే చెప్పారు. అలాగే ఎసెన్స్ ఆఫ్ డివోషన్ అంటే తనలో చాలా భక్తి ఉంది. ఎవరిపైన భగవంతుడు రామచంద్రుడి పైన చాలా మంచి భక్తి, చాలా మంచి డివోటీ కాబట్టి హనుమంతుడు. ఇక్కడ ఏం చెప్తారంటే హనుమంతుడు ఎప్పుడూ లార్డ్ రామ్‌కి ఆహ్, ఏ పనైనా చేయగలడు. అంటే ఏ పనైనా సర్వింగ్‌గా ఎప్పుడైనా అంత శ్రీరామచంద్రుడికి చేస్తాడు అని చెప్తున్నారు. तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबरपुर जाय जहाँ जन्म हरि भक्त कहाय. O Hanuman ji, through devotion to you, one comes to Ram and becomes free from suffering of several lives. After death, he enters the eternal abode of Sri Ram and remains a devotee of him whenever taking new birth on earth. సో, ఇక్కడ హనుమాన్‌జీకి చెప్తున్నారు. తు మనము హనుమాన్‌జీకి ప్రార్థిస్తే, మనం శ్రీరామచంద్రుడికి కూడా దగ్గరవుతాం. అంత భక్తి అన్నమాట మన హనుమంతుడికి శ్రీరామచంద్రుడి పైన. సో, అందువల్ల మనం హనుమంతుడికి భక్తి చూపిస్తే, ఆటోమేటిక్‌గా భగవంతుడు రాముడికి దగ్గరయ్యి, మనకి మన జీవితంలో ఏవేవైతే కష్టాలు ఏమైనా సఫరింగ్స్ కానీ ఏమైనా ఉన్నా అన్నీ తొలగిపోతాయి. అలాగే దీనివల్ల ఎప్పుడైనా ఆహ్, మనము ఎప్పుడు కూడా హనుమంతుడిని తలుచుకొని ఎప్పుడు ప్రార్థిస్తూ ఉంటే మనము ఈవెన్ మనం చనిపోయాక కూడా మనం ఎటర్నల్ అబోర్డ్ ఆఫ్ శ్రీరామ్ అంటే శ్రీరాముడు అబోర్డ్ అంటే శ్రీరాముడి దగ్గరికి మనం చేరుకోగలం. అది చెప్తున్నారు. అండ్ మనం అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడైనా మనం జన్మిస్తే మళ్ళీ భూమి పైన అప్పుడు కూడా మనము ఆహ్, న్యూ బర్త్ చేసుకుంటే, మనం ఎప్పుడు శ్రీరామచంద్రుడికి భక్తిగా మళ్ళీ జన్మిస్తాం. అదే డివోటీ ఆఫ్ హిమ్. అంటే శ్రీరామచంద్రుడి భక్తుల కింద మనం జన్మిస్తాం అని చెప్తున్నారు. ఓకే. और देवत चित्त न धरई हनुमत सेई सर्ब सुख करई संकट कटई मिटई सब पीरा जो सुमिरै हनुमत बलबीरा. You need not hold any other demigod in mind. Hanumanji alone will give all happiness. O powerful Hanumanji, you end the sufferings and remove all the pain from those who remember you. సో, మనము హనుమాన్‌జీని ప్రార్థించినప్పుడు మనము జనరల్‌గా ఏంటంటే చాలామంది చాలా దేవుళ్ళు పూజిస్తారు. కానీ హనుమంతుడిని మనం పూజిస్తే మనం ఏ దేవుడిని ప్రార్థించక్కర్లేదు. అంత అంత గొప్ప దేవుడు హనుమంతుడు. సో, హనుమంతుడు అనేవాడు చాలా ఆహ్, గొప్ప దేవుడు అని చెప్తున్నారు. ఎందుకంటే తనలో ఉన్న మంచి క్వాలిటీస్, మంచి భక్తి అవి కూడా మనలో వస్తాయి. అలాగే మనకి హ్యాపీనెస్ కూడా ఇస్తుందనమాట హనుమంతుడు వల్ల. సో, అలాగే మనకి హనుమాన్‌జీ ఏమైనా కష్టాలు అవైనా ఉంటే అవన్నీ తీర్చేస్తాడు.
ఎప్పుడైతే మనం తలుచుకుంటామో హనుమంతుడిని, ఏమైనా ఏ కష్టాలైనా, ఏ పెయిన్స్ ఉన్నా అన్నీ తొలగిపోతాయి. जय 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 हनुमान गोसाई कृपा करहु गुरुदेव की नाई जो सत बार पाठ कर कोई छूट ही बंदे महासुख होए all hail Lord Hanuman, please bless me and be my guru. Anyone who recites Hanuman Chalisa 100 times will be free from all negative shackles and will be happy ever after. సో ఇక్కడ మనం లార్డ్ హనుమాన్ని ప్రేజ్ చేస్తున్నాం. జై హనుమాన్, జై హనుమాన్ అని ప్రేయర్ చేసి, మనము హనుమంతుడిని ప్రార్థించి మనము హనుమన్ ఏమని చెప్తున్నాం అంటే, హనుమంతుడు మన దగ్గర మనలో ఉండేటట్టు మనల్ని బ్లెస్ చేసి, అలాగే మా మా నా గురువు కింద అవ్వండి అని మనం హనుమంతుడికి వేడుకుంటున్నాం. అదే చెప్తున్నాం అన్నమాట. మన నన్ని నన్ను హ్యాపీనెస్‌తో బ్లెస్ చేసి, అలాగే నా మనసులో ఎప్పుడు నువ్వే నాకు స్థానం నాకు ఉండేటట్టు చూడు భగవంతుడా అని హనుమంతుడిని వేడుకుంటున్నాం. అలాగే ఎవరైతే హనుమాన్ చాలీసా అనేది 100 టైమ్స్ మనం ఆహ్, అది రిసైట్ చేస్తాం. అంటే 100 టైమ్స్ మనము ప్రార్థిస్తాము. ఈ హనుమాన్ చాలీసా అనేది. అప్పుడు మనకి లైఫ్‌లో ఏ ఏ ఏ నెగెటివ్ కష్టాలు గాని, ఏవి ప్రాబ్లమ్స్ కానీ ఉండవు. మన లైఫ్ అనేది ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साकी गौरीसा तुलसीदास सदा हरिचेरा कीजय नाथ हृदय महडेरा. The one who recites Hanuman Chalisa will be blessed with positive spiritual powers as promised by Lord Shiva. Tulsidas, who always wants to be servant of Lord, prays and asks him to stay in his heart forever. సో ఎవరైతే హనుమాన్ చాలీసా చదువుతారో వాళ్ళకి స్పిరిచువల్ పవర్స్ అనేది ప్రసాదిస్తారు ఈ హనుమంతుడి దేవుడు. అది లార్డ్ శివ అనే అదే భగవంతుడు శివుడు ఉన్నాడు కదా! శివుడు ప్రామిస్ చేసినట్టు అంటే శివుడు చెప్పినట్టుగా ఆ హనుమాన్ చాలీసా ఎవరైతే చదువుతారో వాళ్ళకి మంచి స్పిరిచువల్ పవర్స్ వస్తాయని చెప్తున్నాం. అలాగే తులసీదాస్ ఎవరైతే ఈ హనుమాన్ చాలీసా రాసారో, వారు ఆ హనుమంతుడికి నేను సర్వెంట్‌గా ఉండి, నేనెప్పుడు ప్రార్థిసి మనసులో పెట్టుకొని, నేను తనకి ఏ విధమైన ఎలాగైనా నేను ఏ ఏ విధంగా అయినా నాకు తనని నేను నా నా మనసులో పెట్టుకొని పూజించి, అలాగే నేను తనని ఎప్పుడూ నేను సర్వింగ్‌గా ఉంటాను. అంటే నేనెప్పుడు తనని ఆహ్, స నేను నేను తనకి సర్వెంట్‌గా అలాగుండి, నేను తనను ఏమైనా కావాలి అంటే ఏదైనా ఏ ఏ అంటే అక్కడ మనకేంటంటే సర్వెంట్ ఆఫ్ ది లార్డ్ అంటే డ్యూటిఫుల్ అంటే నేను తనకి మంచి డివోటీగా ఉండి డివోట్‌ఫుల్‌గా ఉండడం అనేది వస్తుంది. అండ్ ప్రేస్ తను అంటే అండ్ తులసీదాస్ తను ఎప్పుడూ ఆహ్, స లార్డ్ హనుమాన్‌ని ప్రార్థించి, అలాగే నా మనసులో ఎప్పుడు ఉండేలాగా ప్రార్థి నాలో ఎప్పుడు ఉండేలాగా అని కోరుకుంటూ హనుమంతుడికి ప్రార్థిస్తున్నాడనమాట. ఓకే. సో, అది. సో, లాస్ట్ ఒక దోహా ఉంటదండి. అది చదువుదాం. पवन तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप. O Shri Hanuman, the son of Pavan, Savior, the embodiment of blessings, reside in my heart together with Sri Ram, Lakshman and Sita. సో ఇక్కడ శ్రీ హనుమాన్ ఆహ్, హ్మ్. పవన్ తాలూకా సన్, సన్ ఆఫ్ పవన్. అలాగే సేవియర్ రక్షకుడు. అలాగే మనకి ఏది కావాలంటే అది బ్లెస్ చేస్తారు. అంటే ఎంబాడిమెంట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఏదైనా మనకి ప్రజలకి కావాలంటే బ్లెస్సింగ్స్ ఇస్తారు. అతన్ని మనం వేడుకుంటున్నాం. ఏంటని? మన మనసులో ఎప్పుడు ఉండేలాగా మనల్ని మనల్ని ఎప్పుడు బ్లెస్ చేసేలాగా మనం వేడుకుంటూ, అలాగే శ్రీరాముడితో అలాగే హనుమంతుడితో పాటు శ్రీరాముడు, లక్ష్మణుడు, సీత కూడా మన మనసులో ఉండేటట్టు వేడుకుంటున్నాం.
సో, అది మనం కంక్లూజన్ ఇచ్చేటట్టు మనం ప్రార్థిస్తున్నాం. సో, అదండి ఈరోజు టాపిక్ హనుమాన్ చాలీసా. ఇది అందరికీ బావుంటుంది. మీరొకసారి హనుమాన్ చాలీసా చదవండి. మీకు పాజిటివ్ ఎనర్జీ అనేదొస్తుంది. సో, మనము ఈరోజుతో ఇది క్లోజ్ చేసేద్దాం. మనం నెక్స్ట్ సెషన్‌తో మళ్ళీ మంచి టాపిక్‌తో కలుద్దాం. ఓకే. అంతవరకు బాయ్. థాంక్ యూ.